హలో గైస్, ఏంటి సంగతిలో? ఈరోజు సరదాగా అలా తినడానికి బయటకు వెళ్దాం. సవ్యరస అని సౌత్ ఇండియన్ క్యూజిన్. ఒకసారి ఎప్పుడు వెళ్ళాను మా అన్నయ్యతో పాటు. సంవత్సరం అయిపోయి ఉంటుంది, సంవత్సరం పైనే. మళ్ళీ ఇప్పుడు వెళ్దాం. అక్కడ ఏమన్నా అయితే నాన్ వెజ్ టేస్ట్ చేద్దాం ఈరోజు. కొంచెం మన తెలుగు ఫుడ్ ఎక్కువ ఉంటుంది. గుంటూరు కోడి వేపుడని బాగానే ఉంటుంది. కొంచెం అలా మ్యాంగ్లూరుది బన్ పరోటా ఇవన్నీ ఉంటాయి. సో ట్రై చేద్దాం ఒకసారి. నైట్ టైం చూడండి, వీడియో సెట్టింగ్స్ అన్నీ మార్చాను నేను. సింబోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఎక్స్ప్లోర్ది కూడా మార్చాను. అందులో చాలా మంచి డిఫరెన్స్ కనబడింది. నేను కొంచెం ఎక్కువ సినిమాటిక్ తీసాను, బట్ ఈసారి ఫుల్ ఫ్రేమ్ పెడేద్దాం అనుకుంటున్నాను. నార్మల్ 16:9 యూట్యూబ్ ఫ్రేమ్ పెడేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఎందుకో నాకు అనిపించింది సినిమాటిక్ ఫ్రేమ్ పెడదామని. నాకు ఎందుకో పెట్టినప్పుడు బాగానే అనిపించింది, కానీ తర్వాత ఎందుకో అవసరమా అన్నట్టు అనిపించింది. సో లెట్స్ ట్రై దిస్. ఇదంతా మంది టెస్టింగ్ పీరియడ్. 1 month ఇలాగే కంటిన్యూస్ పెడదాం. పెట్టిన తర్వాత ఎలాగ ఉంటుంది ఏంటనేది చూద్దాం. ఈ బండికి హ్యాండ్ గార్డ్స్ ఆర్డర్ చేశాను నేను. ఎకర్విక్స్, ఇంకోటి బార్క్ బస్టర్స్, 2 ఆర్డర్ చేశాను. నాకు రెండట్లో ఏది నచ్చితే అది పెడతాను. ఎందుకంటే క్వాలిటీ తెలియదు కదా. ఆ రెండట్లో ఏది బాగుంటుంది, ఏది ప్రీమియంగా అనిపిస్తుంది, బండికి ఏం సెట్ అవుతుంది అని చూసి అప్పుడు పెడతాను. అప్పుడు అది ఒకటి ఉంచుకొని ఇంకోటి రిటర్న్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్ కానీ పిక్ చేసుకొని అటు నుంచి అటు కొరిగం పార్క్, పూణే. బాగా డబ్బు ఉన్న వాళ్ళు, పూణే వాళ్ళ నమిత, షార్క్ ట్యాంక్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. నమిత తాపర్, వీళ్ళందరి ఇళ్ళు అక్కడ ఉంటాయి. కుదిరితే చూపిస్తాను. చూపించిన అక్కడ లైటింగ్స్ బాగా తక్కువ ఉంటాయి. బట్ ఇలా బిజినెస్ మెన్స్, పొలిటీషియన్స్, డబ్బు ఉన్న వాళ్ళందరూ అదే ఏరియాలో ఉంటారు. మనం ఇప్పుడు అదే ఏరియాకి వెళ్తున్నాం. మన హైదరాబాద్కి జూబ్లీ హిల్స్ ఇవన్నీ ఎలాగో మన పూణేకి కేపీ అలాగా కొరిగం పార్క్. ఇప్పుడే ఫ్రెండ్ కానీ పిక్ చేసుకున్నాను. ఇంకా వీఆర్ ఆన్ ద వే టు ద ప్లేస్. ఇంట్రడ్యూస్ చేస్తాను స్లోగా ఫ్రెండ్స్ అందరినీ. వాళ్ళు కూడా అంత కంఫర్టబుల్ అవ్వట్లేదు. నేనే కంఫర్టబుల్గా లేను. ఇంట్రడక్షన్ లేదు, ఎండ్ క్రెడిట్ ఏమీ లేదు. ఈరోజు బైక్ ఎందుకో కొంచెం లాగీగా ఉంది. అంటే బద్ధకంగా ఉందన్నమాట బైక్. 3 రోజులు అవుతుందిగా తీసి. కరెక్ట్గా సండే తీసినట్టున్నాను. సండే కాలేజ్కి వెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ తీయలేదు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే తీయడం. నాకు ఆ స్వీట్ స్పాట్ కనిపించట్లేదు బైక్ ఇది ఈరోజు. ఓ వాటర్.
పూణేలో బండి ఎంత నీట్గా ఉంచినా సరే బయటికి తీసుకొస్తే నాశనం. ఒక్కసారి తీసుకొచ్చినా నాశనం. ఈ మెట్రో ఎప్పటి నుంచో అవుతుంది అబ్బా, ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ లైన్. దగ్గరకు వచ్చాం, ఇంకొక 3-4 మినిట్స్ అంతే. 1.9 కిలోమీటర్ అంతే, ఎక్కువ కాదు. ఇరానీ కెఫే వచ్చాం, యూటర్న్ తీసుకొని వచ్చాడు. ఎప్పుడు ఇక్కడ ఎదుగో మెర్సిడీస్ ఎంట్రీ ఇచ్చింది. ఎప్పుడు మనకి మెర్సిడీస్లు, రేంజ్ రోవర్లు అవి ఎంట్రీ ఇస్తాయి. ఈరోజు ఐటెన్ ఎంట్రీ ఇచ్చింది. బట్ చూసాంగా, కళ్ళు మూసి తెరిచేలోపు 3 మెర్సిడీస్ వెళ్ళాయి. ఈ స్టార్ బక్స్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ స్టార్ బక్స్ ఇది. నేను చూసిన వాటిలో బంగ్లాలో కట్టారు. కుదిరితే అక్కడ కూడా వెళ్ళి ఇదొక ఫ్రాపే చెప్పుకుని తాగుదాం. ఇదే సవ్యరస. A few moments later. ఇప్పుడు ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు సరదాగా అలా తిరుగుదాం. ఇక్కడ అన్ని రూఫ్ టాప్ ఆన్ 9. ఓకే. వెనకాల మా ఒక ఫ్రెండ్ కొత్త ఫ్రెండ్ వచ్చింది, మనకు దారి చెప్తుంది ఇక్కడ ఎవరెవరు వెళ్ళి ఏంటి అనేది మొత్తం. నేను ఇప్పుడు కొంచెం మైక్ ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నాను. ఇది ఎవరిది ఇల్లు? ఇక్కడ లెఫ్ట్, ఇంక ఇదే మందంతా. ఇది ఇల్లు చూసి ఎలాగొనే ఒకటే. ఇది ఎవరిది? హరిహత్ కృప. ఇల్లు పేరు హరిహత్ కృప. ఎంత పెద్ద ఇల్లు రావు, చాలా పెద్ద పెద్ద ఇల్లు. ఎంత పెద్ద అంటే पुणे वाला का घर किधर है? ఫస్ట్ హౌస్ పుణే వాళ్ళకే క్యా? పూణే వాళ్ళది అంటారు. వేరే ఏదో చదివాం కదా అది. ఓ బ్యూటిఫుల్. బా, ఎంత పెద్ద పెద్ద చెట్లు చూడండి. గేట్ ఎంత ఉందో. ఎవరిది? సార్వి. రే డాగిగా, ఎటు వస్తున్నావు? ఇల్లు ఉండకూడదు, ఎంత పెద్ద ఉన్నాయి. రోడ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ప్రిటీ. బజాజ్ ఇల్లు ఇది. సార్వి. పోయి ఎంత పెద్ద ఇల్లు ఉందరా బాబు, వెరీ హ్యూజ్. దేకే పతా చల్ రా, ఇట్స్ లైక్ ఎ మ్యాన్షన్. RMD हाउस, ये छोटा छोटा है सब। RMD हाँ, बड़ा बड़ा है, बड़ा बड़ा है। देख ये देख पूनावाला सर्कल. पूनावाला ने చాలా పెద్ద कंपनी. ये किसका? पूनावाला हाउस. एक भाई, कितना बड़ा घर है. सिम्फनी
इतना कंपनी है राइट. बस इधर तो खत्म है. गाड़ी नहीं दिखा कितना नमिता का घर दिख रहा है लेफ्ट ले ले ఈ డాగీ గారు తెగ దర్శనం ఇస్తున్నాడు మనకి ఈరోజు. बन रहा है ना ए इन्हीं का है भाई. धारीवाल वालों का हाँ बाप रे इतना बड़ा हाँ. इधर से स्ट्रेट जाके राइट में क्या है? ये भी घर है.
ఓకే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చాం మనం. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఆల్రెడీ చెప్పాను కదా, నెక్స్ట్ బ్లాగ్లో హ్యాండిల్ బార్స్ ఆర్డర్ చేశాను. ఫస్ట్ కాపీ ఆఫ్ ఎకర్విక్స్ బ్లాక్ బస్టర్స్. రెండిట్లో ఏది బెస్ట్ చూసి అది మనం ఉంచుకుందాం. అది దీనికి ఫిట్ చేపిస్తాం. మీకు కూడా బాగుంటుంది, సజెషన్ చేసినట్టు ఉంటుంది, కంపేర్ చేసినట్టు కూడా ఉంటుంది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై, సీ యూ.